Good afternoon to all of you. I am thanking our honorable guest, Dr. Vakul Jindal garu, for conducting this program here. ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. వెల్ క్యూరేటెడ్ ప్రోగ్రామ్. హనుమంత్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. డ్రగ్ అడిక్షన్ అనేది ఒక ప్రాబ్లం. మనం ఇంతవరకు మీడియాలో ఆన్ అండ్ ఆఫ్ చూస్తున్నామే కానీ దీన్ని ఇంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఇంతవరకు నేను చూడలేదు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ డిజైనింగ్ అండ్ కండక్టింగ్ ది సచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హియర్. సంకల్పం విజ్ఞాన్ యూనివర్సిటీలో ఒక యాక్టివ్ యాంటీ డ్రగ్ కమిటీ అనేది ఉంది. చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది. డ్రగ్ మెనాన్స్ గురించి మీకు కౌన్సిలింగ్ సెషన్స్లో మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ చెప్పారు. సార్, విజ్ఞాన్ యూనివర్సిటీలో వీఆర్ హ్యావింగ్ ది కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్ who are regularly interacting with the students to find various problems. Out of that, one of the problem is drug. బ్రీఫ్గా చెప్పాలి అంటే నాకు తెలిసి ఇంత డీటెయిల్గా మనసుకు హత్తుకునే విధంగా కాకపోయినా నా వరకు నేను ఐ విల్ కన్సిడర్ దిస్ డ్రగ్ యాజ్ అన్ ఈవిల్, ఒక పిశాచం. కానీ ఈ పిశాచం మన ఇన్విటేషన్ మీదే మన పట్టుకుంటుంది. మనం దాన్ని ఇన్వైట్ చేసినప్పుడే ఈ పిశాచం వస్తుంది. ఈ పిశాచం స్లోగా రూయిన్ చేస్తుంది మనని, మన ఫ్యామిలీని రూయిల్ చేస్తుంది, మన కంట్రీని కూడా రూయిన్ చేస్తుంది. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ అవర్ హానరబుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ గారు. బై ది వే యూ మే నాట్ నో, వకుల్ జిందాల్ గారు ఈజ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, ఈజ్ ఏ సిఎస్సి బ్రాంచ్ and he stood at All India 6th rank in IPS examinations. Thank you, sir. Thank you for coming here. Thank you. అందరికీ నమస్కారం అండి. రిజిస్ట్రార్కి, గౌరవ రిజిస్ట్రార్ వీసీ గారికి, ప్రొఫెసర్స్, ఇతర స్టాఫ్, మా పోలీస్ సిబ్బంది, డిఎస్పి గారు, అందరికీ నమస్కారం. విద్యార్థులకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంకల్పం ప్రోగ్రాం యొక్క లక్ష్యం మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. డ్రగ్స్ లేని జిల్లాగా ఈ గుంటూరు జిల్లాని మార్చాలనని మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్పీ గారి యొక్క సంకల్పం అది. కర్త, క్రియ, కర్మ అన్నీ తానే అయి ఇది రచించి ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి ఈ గుంటూరు జిల్లాలో ఎన్నో చోట్ల ఈ ప్రోగ్రాం రన్ చేయడం అయింది. ఫస్ట్ విజయనగరంలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే మంచి స్పందన వచ్చింది. బాగా పబ్లిక్లో విపరీతమైన స్పందన వచ్చింది. చాలా మార్పు కూడా వచ్చింది విద్యార్థుల్లో. ఇటువంటి మోటివేషన్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన విద్యార్థులు డ్రగ్స్కి చాలా దూరంగా ఉంటున్నారు. అలవాటు పడిన వాళ్ళు ఏదో కొద్దిమందే, అందరూ కాదండి, విద్యార్థులంతా మంచివాళ్ళు. ఓ నలుగురు మాత్రమే. ఆ నలుగురికే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ గుంటూరు జిల్లాకి అక్కడ సక్సెస్ అవుతానే గుంటూరు జిల్లాకి వచ్చిన తర్వాత ఎస్పీ గారు విటి బాగా సక్సెస్ అయింది. అదే స్ఫూర్తితో కేఎల్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాం మళ్ళీ కండక్ట్ చేశాం. అక్కడ కూడా మంచి స్పందన లభించింది. అంతేకాకుండా అదే స్ఫూర్తితో మీ విజ్ఞాన యూనివర్సిటీకి కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే విద్యార్థులు ఇక్కడ ఎక్కువ డిసిప్లైన్గా ఉంటారని మాకు తెలిసింది. ఒక్కసారి మీరు కమిట్ అయితే మీరు ఎవరి మాట వినరని తెలిసింది. అందుకని మీ చేత ఆ కమిట్మెంట్ తీసుకుందామని వచ్చాం. ఆ ప్రతిజ్ఞ చేద్దాం, గట్టిగా సంకల్పం చేద్దాం. కళాశాలల్లో మరియు విశ్వవిద్యాలయాల్లో కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాదు ఇవి. దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసే ప్రాంగణాలు యూనివర్సిటీలు అంటే. అలాంటి కళాశాలల్లో మరియు విశ్వవిద్యాలయాలలో కొందరు మాత్రం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆశ్చర్యంగా ఉంది అలా అలవాటు పడడం. అందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని యూనివర్సిటీల్లోన, కాలేజీల్లోన, స్కూళ్ళల్లోన, కాలనీల్లోన ఎక్కడ చూసినా వందల కార్యక్రమాలు, సుమారు 200 కార్యక్రమాలు
మా పోలీస్ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలని మేము చేస్తున్నాం. ఈ సంకల్పం ప్రోగ్రాం చేయకపోతే ఏం జరుగుతోందంటే, గుంటూరు జిల్లాలో ఇప్పుడు విద్యార్థులు ఎంతమంది అరెస్ట్ అయి ఉన్నారో తెలుసా? 200 మంది అరెస్ట్ అయి ఉన్నారండి విద్యార్థులు. 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు సుమారు 200 మంది విద్యార్థులు అరెస్ట్ అయి ఉన్నారు. కొందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చాం, కొందరు మాత్రం జైలుకి కూడా వెళ్ళి ఉన్నారు. 20 మంది జైలుకి కూడా వెళ్ళి ఉన్నారు. అందుకని ఆ సమయంలో పేరెంట్స్ యొక్క బాధ చూడాలి, వాళ్ళ ఆవేదన చూడాలి. వాళ్ళు పడుతున్న ఎంతో శ్రమ వృధా అయిపోయిన సందర్భాన్ని చూసి ఎస్పీ గారు చెల్లించిపోయి ఈ సంకల్పం ప్రోగ్రాం అన్ని చోట్ల జరపాలని, తల్లిదండ్రుల ఆవేదనని తగ్గించాలని, స్టూడెంట్స్ కొంతమంది వారు కూడా దారి తప్పకుండా ఈ దేశానికి ఉపయోగపడేలాగా చెయ్యాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఎస్పీ గారు నిరంతరం అదే సంకల్పంతో ఉంటారు. ఎప్పుడు చూడు ప్రోగ్రామ్స్ ఇలా చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాంకి వెళ్ళే ముందు రఘు కుంచే గారి ఏవి ఒకటి చూద్దాం. మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ ఆర్ హార్మ్ఫుల్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. నీ నెత్తురంతా బురద చేసే మాయమత్తేరా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. అమ్మలాలిని మించి ఉందా ఆమై కళ్ళు, నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో. నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు.
కళ్ళ ముందే కన్నబిడ్డలు రాలిపోతుంటే, డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతుంటే గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది. యువతని రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం. What are drugs? Drugs are chemicals and substances that affect both mind and body. The prolonged use of drug may lead to physical and or psychological dependence. An overdose of any drug may lead to death. అసలు డ్రగ్స్కే అలవాటు పడకూడదు, కానీ కంటిన్యూ అలవాటు చేసుకొని ఓవర్ డోస్కి వెళ్తే ఇందాక మీరు ఏవీలో చూశారు, డెత్ వరకు అది మిమ్మల్ని తీసుకెళ్తుందనని ఈ మెసేజ్. వాట్ ఈజ్ డ్రగ్స్ అడిక్షన్? డ్రగ్ అడిక్షన్ ఈజ్ ఏ డిసీజ్ దట్ నెగిటివ్లీ ఎఫెక్ట్ అవర్ బ్రెయిన్ అండ్ బిహేవియర్. దిస్ అడిక్షన్ గ్రాడ్యువల్లీ స్టార్ట్స్ డెవలపింగ్ వెన్ ద ఇండివిజువల్ continues to consume the drug despite the impairment it causes. మనకు బలహీనతగా మారిపోతుంది. ఇది అలవాటైపోతే ఆ బలహీనత ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, మన జీవితం ఎంత నాశనం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. కామన్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూస్ ఇన్ ఇండియా: గాంజా, ఆల్కహాల్, ఇన్హెలాన్స్, ఓపియాయిడ్స్, టొబాకో. ఇవి దొరుకుతాయి కదానని వాడడం మొదలెట్టకూడదు. తమ్ముళ్ళు జాగ్రత్త, సింహం పడుకుంది కదా అని సింహం జూలుతో జడేయడానికి ప్రయత్నించకుదురు. అంటే మేము ఉన్నామని అక్కడ మేము ఏమరపాటుగా ఉన్నామని అనుకుంటున్నారేమో మీరు. లేదు, కేవలం చిన్న సానుభూతి. పిల్లలు తెలుసుకుంటారు, మారతారు, దాని గురించి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారనని ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్. ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ కెన్ బి devastating and might lead to damage to health, destroy social and family harmony, financial implication, legal consequences, road accidents. ఇవన్నీ కూడా ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రభావం అని. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్. హెల్త్ డ్యామేజ్ అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాజ్ బర్త్ డిఫెక్ట్స్. కాజ్ బర్త్ డిఫెక్ట్స్ అంటే నాడీ వ్యవస్థ దెబ్బతినడం, కణ వ్యవస్థ దెబ్బతినడం. నెక్స్ట్ జనరేషన్లో మీకు పుట్టబోయే పిల్లలు అంగవికలాంగులు పుడతారు, మానసిక వికలాంగులు పుడతారు, ఫెరోషియస్గా ఉంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని ఒక సామెత ఉంది. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ కుటుంబం అలా తయారైపోతుంది. మెంటల్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ పెరిగిపోతుంది. లంగ్ డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, ఆర్థరైటిస్, హెపటైటిస్ బి అండ్ సి, కాలేయానికి సంబంధించిన జబ్బులన్నీ వస్తాయి. సో బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. హెల్త్ గురించి ఆ ఏవీలో చాలా క్లారిటీగా శరీరంపై డ్రగ్స్ ప్రభావాలు. డ్రగ్స్ మెదడు నుండి చర్మం వరకు మొత్తం శరీరంలోని అన్ని అవయవ వ్యవస్థలపై ప్రభావితం చేసి అనేక వ్యాధులకు దారితీస్తాయి, అకాల మరణాన్ని కలిగిస్తాయి. డ్రగ్స్ మానవ శరీరంలోని కొన్ని అవయవాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథిపై డ్రగ్స్ ప్రభావం. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల ప్యాంక్రియాటైటిస్ అనే క్లోమ గ్రంథి వాపు వ్యాధికి కారణమవుతుంది. ఆహారం తిన్న తర్వాత ఇది తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాలేయంపై డ్రగ్స్ ప్రభావం. మాదక ద్రవ్యాల వాడకం వలన హెపటైటిస్ సి అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇది కాలేయం యొక్క వాపు మరియు కొన్నిసార్లు కాలేయంపై మచ్చలను కలిగిస్తుంది. నోటిపై డ్రగ్స్ ప్రభావం. మాదక ద్రవ్యాల వినియోగం నోరు మరియు దంతాలపై విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తుంది. మెదడుపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ వినియోగం రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ఇది డ్రగ్స్ వినియోగించే వారిని బ్రెయిన్ స్ట్రోక్కు గురి చేస్తుంది.
కొకైన్ వంటి డ్రగ్స్ సెరిబ్రల్ సర్క్యులేషన్ను ప్రభావితం చేసి రక్తపీడనాన్ని పెంచుతాయి. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తస్రావానికి దారితీస్తాయి. మాదక ద్రవ్యాల వినియోగం ఇస్కెమిక్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ మరియు రక్త సరఫరా నిరోధించబడి మెదడు కణాలు చనిపోతాయి. గుండెపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ వాడకం ధమనుల వ్యాసాన్ని తగ్గిస్తుంది మరియు గుండె గోడలు లావుగా అవడానికి దారితీస్తుంది. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చర్మంపై డ్రగ్స్ ప్రభావం. మాదక ద్రవ్యాల వినియోగం చర్మంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు, చర్మ కణాలు మరణించడం, ముడతలు, చర్మ గ్రంథుల విస్ఫోటనం మరియు అరచేతులు నల్లబడడం వంటి తీవ్రమైన చర్మ వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానిలో ఉండే విష పదార్థాలు మూత్రపిండాల గుండా వెళ్తాయి. ఇది మూత్రపిండాలపై మచ్చలను కలగజేస్తుంది. అలాగే మూత్రపిండాల పనితీరు క్షీణించి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆన్ పేరెంట్స్. తల్లిదండ్రుల పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. డ్రైవ్ యూ టు కమిట్ క్రైమ్స్ చేయడానికి, నేరాలు చేయడానికి ఇది దారితీస్తుంది. స్ట్రెయిన్డ్ కమ్యూనికేషన్, పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఇన్స్టెబిలిటీ, అస్ట్రాయిజం, బహిష్కరణకి, సమాజం నుంచి కూడా బహిష్కరణకి గురవుతారు. తనకు తానుగానే, సమాజం చేస్తుందో లేదో కానీ తనే దూరం అయిపోతాడు. పుల్లింగ్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కుటుంబానికి, స్నేహితులకి కూడా దూరం అయిపోతారు. బర్డన్ టు సొసైటీకి భారంగా మారిపోతారు. ఓ చిన్న అలవాటు ఇన్ని పరిస్థితులకి దారితీస్తుంది. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. లీగల్ ఫీజెస్ అంటే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. లాయర్లకు ఫీజులు అవన్నీ ఎన్నో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ అంటే కాస్ట్ ఆఫ్ డ్రగ్స్ చాలా ఎఫెక్టివ్ కాస్ట్, ఎక్కువ హై కాస్ట్ ఉంటుంది. హెల్త్ కేర్ కాస్ట్, హాస్పిటలైజేషన్, రీహాబిలిటేషన్, దీనికంతా కూడా మెడిసిన్కు, హాస్పిటల్కి డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు అవుతాయి. దానితో పాటు స్ట్రెయిన్ అవుతారు తల్లిదండ్రులు, ఎంతో ఇబ్బందికి గురి అవుతారు. లాస్ట్ ఇన్కమ్, మీకు వచ్చే ఇన్కమ్ అంతా లాస్ అయిపోతారు. జాబ్ లాస్ అవుతారు, వర్క్ డేస్ తగ్గిపోతాయి, శాలరీస్ తగ్గిపోతాయి. ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే ఆ అలవాటు ఉంటుందో. నెక్స్ట్ ప్లీజ్. ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్, లీగల్ కాన్సిక్వెన్సెస్, క్రిమినల్ కేసులు అవుతాయి. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు ఏమనుకుంటారంటే 1 or 2 మెంబర్స్ మమ్మల్ని ఎవరూ చూడలేదని అనుకుంటారు. దానికి ఒక చిన్న సామెత ఉంది. క్యాట్, పిల్లి గురించి మీకు ఐడియా ఉందా? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుంది. పిల్లిని గమనించండి, పాలు పెడితే కనుక కళ్ళు మూసుకొని తాగుతుంది. కళ్ళు మూసుకొని తాగుతూ అది ఏమనుకుంటుందంటే నన్నెవరూ చూడలేదని అనుకుంటుందంట. కాబట్టి మీరు అట్లా అనుకోకండి, జాగ్రత్త తమ్ముడు. ఎప్పుడు కూడా మీరు అలా అనుకుంటే పొరపాటు పన్నెట్లు అవుతుంది. తర్వాత పెనలైజేషన్, శిక్షలు పడతాయి. ఎంతవరకు అంటే డ్రగ్స్ వాడిన వాళ్ళకి 6 months to 1 year వరకు శిక్ష పడుతుంది. డ్రగ్స్ పొజిషన్ అండ్ సేల్ 10 to 20 years శిక్ష పడే అవకాశం ఉందండి, ఖచ్చితంగా పడుతుంది. అట్లనే ఎంకరేజ్ చేస్తారు చూడండి పక్క నుండి, దానికి కూడా 10 to 20 years శిక్ష పడుతుంది. తర్వాత జాబ్స్, వీసా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, మీకు వీసా క్యాన్సిల్ అయిపోద్ది. అబ్రాడ్ వెళ్ళే కళ నాశనం అయిపోతుంది. మీకు ఎన్ఓసి ఇస్తారు, ఆ ఎన్ఓసి రాదు మీకు. లాస్ ఆఫ్ డ్రైవింగ్ ప్రివిలేజ్, ఆపర్చునిటీస్ కూడా మీరు పోగొట్టుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్,
ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్, ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ డ్రైవింగ్. మత్తు పదార్థాల వల్ల డ్రైవింగ్ పైన చాలా ప్రభావం ఉంటుంది. స్లో రియాక్షన్ టైం, ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంటుంది, దానివలన యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎంపైర్డ్ జడ్జిమెంట్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అగ్రెసివ్ రెక్లెస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏం జరుగుతుందో ఆ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రౌజీనెస్, ఎంపైర్డ్ థింకింగ్, మత్తుకు అలవాటు పడితే ఆలోచన సామర్థ్యం తగ్గిపోయినా కూడా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్, వై డూ పీపుల్ గెట్ అడిక్షన్ టు డ్రగ్స్? మత్తు పదార్థాలకు ఎందుకు అలవాటు పడతారంటే ట్రామా, అబ్యూజ్ అంటే బెదురు, ఏదైనా గాయం అయితే మనసుకు సంబంధించిన గాయాలు, నిందలకు గురి కావడం లాంటి సమయాల్లో అటువంటి వాటికి అలవాటు పడతారు. రిక్రియేషనల్లో సరదాగా ఏదో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇబ్బందులకు గురి అయిపోతారు. అదే సరదా కాస్త అలవాటుగా మారుతుంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ టైంలో కూడా మానసికంగా ఇబ్బంది పడేటప్పుడు కూడా అలవాటు పడే అవకాశం ఉంది. కొంత క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ ఎలా ఉంటుందో చూద్దామని స్టార్ట్ చేసి దానికి అలా అతుక్కుపోతారు. కనుక దయచేసి ఎప్పుడు కూడా దాన్ని ఎలా ఉంటుందని మాత్రం చూసే ప్రయత్నము చేయకండి. ఇప్పుడు ఇందులో 3 ఏవీలు ఉన్నాయి. స్ట్రెస్కి సంబంధించి ఒక ఏవి, పీర్ ప్రెషర్ గురించి ఒక ఏవి, హోమ్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక ఏవి ఉంది. ఫస్ట్ ఏవి ప్లీజ్, స్ట్రెస్ గురించి. వైఫల్యాలు బాల్యంలో మనం అర్థం చేసుకోలేనివి, చిక్కుముళ్ళలా ఉండేవి. ఏమనిపిస్తుందంటే ఈరోజు మన జీవితంలో జరిగేదే జీవితాంతం జరుగుతుందని. కొన్నిసార్లు తోటివారి పరిహాసాలు మర్చిపోవడానికి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతాము. కానీ ఎవరైతే వైఫల్యాలకు కుంగిపోకుండా తమ ధైర్య సాహసాలతో వాటిని ఎదుర్కొంటారు, వారే భావి జీవితంలో విజేతలవుతారు. అటువంటి ధైర్యవంతులైన పిల్లలు, ఉపాధ్యాయులను చూసి మేం గర్విస్తున్నాం. రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నశారహిత భారతాన్ని. ఒక్కోసారి ఓటమి కూడా గెలుపుకు నాంది అవుతుంది. ఓడిపోయినంత మాత్రాన అదే కాదు, ప్రతి ఓటమిని మెట్టుగా మార్చుకొని గెలిచిన వాళ్ళు ఉన్నారు. పడి లేచే సముద్రపు కెరటాన్ని అడుగు, ఆ కెరటం యొక్క శక్తి ఎంతనో తెలుస్తుంది. అది తెలుసు కాబట్టే ఈ కుర్రాడు ఏం చేశాడంటే, నాకు తిరిగి ఎలా సాధించాలో తెలుసు అని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మనం కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అవగాహన కొరకు ఇది ఆ ఏవి. నెక్స్ట్ ఏవి ప్లీజ్. ఇప్పుడు మన ఈ గ్యాంగ్ పరువు కాపాడడానికి ఒక్కసారి దమ్ము లాగాల్సిందే. 100 చెప్పును పందెం కాద్దాం. ఈడో పిరికోడు. చూపించరాడికి నువ్వు టైగర్ అని. టైగర్ ఇదిగో 500 పందెం కాద్దాం. ఈ పిరికి పంది వల్ల ఏమీ కాదు. బాల్యంలో స్నేహితుల ప్రోద్బలంతో మనం తరచూ మొదటి దమ్ము కోరల్లో చిక్కుకుంటాం. అలాగే మన మొదటి దమ్ము మనల్ని నశావలలో శాశ్వతంగా చిక్కుకుపోయేలా చేయగలదు. అందుకే ధైర్యవంతులు కండి. మొదటి దమ్ము ప్రోద్బలానికి దూరంగా ఉండండి. నేను మీలాగవ్వాలని ఎవరు చెప్పారు మీకు? రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నశారహిత భారతాన్ని. ఎలా రెచ్చగొట్టారో చూసారా? దమ్ము కొట్టడంలో టైగర్ సత్తా ఏంటి చూపెట్టేది. చదువులో లక్ష్యాన్ని ఛేదించడంలో ఆ టైగర్ సత్తా ఏమిటో చూపెట్టాలి. ఆ స్టూడెంట్ ధైర్యంగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా టైగర్ సత్తా ఏంటో అలా చూపెట్టాలి. కానీ వాళ్ళేదో రెచ్చగొడితే వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. సో బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. ఒకసారి
ఒక సినిమా డైలాగ్ గురించి ఒకటి చెప్తాను, అది కొంచెం మార్చి మీరు ఒకటి చెప్పాలి. నేను అది చెబుతాను, మళ్ళీ మీరు చెప్పాలి. ఓకేనా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, బాబు స్పందన లేదు అక్కడ. మీరేమని చెప్పాలంటే నేను అక్కడ ఆపేస్తా, ఆడే పోలీస్ అని చెప్పాలి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పోలీస్. ఒకసారి గట్టి ఏది టాప్లు వేసిపోవాలి, ఆడే పోలీస్ అని గట్టిగా ఒక్కసారి వాయిస్ పెంచితే. మార్నింగ్ టిఫిన్ ఏంటి, పిజ్జా పార్టీనా ఇదంతా? రాగి సంగటి పార్టీ కాదా? ఇంకొకసారి సౌండ్ ఓపెన్గా ఉంది, అయినా సరే రీసౌండ్ రావాలి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పోలీస్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏవి ప్లీజ్. కొన్నిసార్లు కుటుంబంలో వివాదాలు తలెత్తితే దాంతోపాటు మనం కూడా చిన్న భిన్నమైపోతాము. చాలా ఏళ్ల వరకు నేను మా కుటుంబం చిన్న భిన్నమైన బాధను మర్చిపోలేకపోయాను. నాకు తెలియకుండానే ఆ మెమరీస్ నుంచి పారిపోయే ప్రయత్నంలో నషాకి దగ్గరయ్యాను. అమ్మ లేకపోతే నిజంగా నేను ఓడిపోయేదాన్నేమో. కానీ నేను పోరాడాను, గెలిచాను కూడా. అమ్మ లేకపోతే నన్ను నేనెప్పటికీ గుర్తించలేకపోయేదాన్ని. ఇవాళ ఆ మెమరీస్ ఇంకా నష రెండిటి నుంచి విముక్తి పొందాను. రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదండి. స్త్రీల యొక్క శక్తి మీకు తెలీదు. రాణి రుద్రమదేవి గురించి ఒకసారి ఆమె చేసిన యుద్ధం, ఝాన్సీ లక్ష్మీబాయి దత్తపుత్రుడి కోసం చేసిన యుద్ధం, సావిత్రిబాయి పూలే ఈ సమాజం కోసం మహిళలకందరికీ విద్య నేర్పించడానికి చేసిన పోరాటం, రమాబాయి గారు అంబేద్కర్ని ఓ విద్యావంతుడిగా చూడడానికి ఆమె చేసిన జీవిత పోరాటం, తన పిల్లలు చనిపోతూ ఉంటే. ఇట్లా మహిళలు చరిత్ర చూస్తే ఎంతో చరిత్ర ఉంది. అంత గట్టిగా ఈ దేశం కోసం పోరాడారు. చిన్నదానికి బానిస అయిపోతారా? ఈ సందర్భంగా ఒక చిన్న పద్యం, ఇది స్పిరిచువల్గా ఉంటుంది. బాబు ఆ చివర సార్ వచ్చే సమయం అయింది, ప్లీజ్ మీ సీట్లు ఖాళీ ఉన్నాయి, కూర్చోండి, లేదంటే అక్కడ ఉండకండి, దయచేసి పక్కకి వెళ్ళిపోండి. లెక్చరర్స్ వాళ్ళని అట్లా మూవ్ చేయించండి, సార్ వచ్చే సమయం అయింది. ఇప్పుడు ఒక చిన్న పద్యం. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, నొప్పులు లేవు, నడికట్లు లేవు, స్నానము లేదు, బరసాల లేదు, త్రిమూర్తులెల్లా పురిటి బిడ్డలైరి, తల్లిగాని తల్లి అనసూయ తల్లి. అనసూయమ్మ అని ఓ మహాసాధ్వి, ఒక ఇల్లాలో మహాపతివ్రత తపస్సు చేసుకుంటూ ఉండేది. అత్రి మహర్షి యొక్క భార్య ఆమె. వైకుంఠంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలు లక్ష్మీదేవి, పార్వతీ, సరస్వతులు. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు అని ఓ చిన్న సందేహం వచ్చిందంట. ఎవరు గొప్పవాళ్ళని అడగడానికి నారద మహర్షిని పిలిచి అడిగితే ఎవరో చెప్పడానికి ఆయన సాహసించక మీ భర్తలను అడగమని చెప్పాడని. అప్పుడు ఆ ముగ్గురిని పిలిపించారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని. మాలో ఎవరి గొప్పవాళ్ళో చెప్పమని. ఎలా చెప్తాం? చెప్పలేరు. ధైర్యం చేసి భూలోకంలో అనసూయ అని ఒక ఆమె ఉంది, ఆమె గురించి గొప్పగా చెప్తున్నారు, ఆమె గొప్పదంట అని అనేసరికి వీళ్ళకి కోపం వచ్చేసింది, లక్ష్మీదేవి, పార్వతీ, సరస్వతులకి. ఆమెను టెస్ట్ చేయడానికి
నేరుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పంపించారు ఎవరు గొప్పదో తేల్చడానికి. అక్కడికి వస్తే వాళ్ళు పెట్టిన పరీక్ష ఏంటంటే వాళ్ళకి ఆఫ్ నేకెడ్తో అంటే సగం బట్టలతో భోజనం పెట్టాలనని అడిగారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓ అలాగా, ఏం పర్లేదని చెప్పని అనసూయ ఏం చేసిందంటే ఓ మంత్రం చదివి అంత నీళ్లు చల్లింది వాళ్ళ పైన. చిన్న బిడ్డలు అయిపోయారండి, పసిబిడ్డలు, 1 నెల బేబీలు అయిపోయారు. ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ. అప్పుడు వాళ్ళని తన కాళ్ళపైన పడుకోబెట్టుకొని స్నానం చేయించి వాళ్ళకు చనుబాలు ఇచ్చింది. వాళ్ళు అడిగిన ప్రకారం ఆ పని చేసింది. చేస్తే మళ్ళీ పైలోకాలకి పంపలేదు, చిన్న బిడ్డలు చేసి అక్కడే పెట్టుకునేసింది. మిస్సింగ్, త్రిమూర్తులు 3 మిస్సింగ్. అప్పుడు వీళ్ళు వెతికారు ఎక్కడున్నారని. అనసూయ దగ్గర ఉన్నారు. వచ్చారు, పైనుంచి దిగి వచ్చారు భూలోకానికి. వచ్చి మా పతి భిక్ష పెట్టమని అనసూయని ప్రాధేయపడ్డారు. ఎక్కడ పార్వతి, ఎక్కడ లక్ష్మీదేవి, ఎక్కడ సరస్వతి? వాళ్ళు కిందికి వచ్చి సాధారణ మహిళ అనసూయదేవిని, భూలోకంలో ఉన్న అనసూయదేవిని పతి భిక్ష పెట్టమని ప్రాధేయపడ్డారు. ఈ బ్రహ్మాండాన్ని వెళ్ళే సాక్షాత్తు పరమేశ్వరులు. అప్పుడు ఆమె మళ్ళీ వాళ్ళపైన జాలిపడి, లోకాన్ని వెళ్ళే దేవుళ్ళు కావాలి కదా, మళ్ళీ మంత్రించి నీళ్లు చల్లేసరికి మళ్ళీ వాళ్ళకు పూర్వ రూపం వచ్చింది. ఇక్కడ ఉన్న మెసేజ్ ఏంటంటే ఒక స్త్రీ దేవతలనే చిన్న బిడ్డలు చేసి తన కాళ్ళ మీద పెట్టుకునేసింది. అంతటి చరిత్ర కలిగిన ఈ దేశంలో చిన్న డ్రగ్స్ కోసం ఓ చిన్న దానికి బలహీనంగా మారిపోతారా? స్త్రీ శక్తి అంత గొప్పగా ఉంటే చిన్న వాటికి మీరు బలహీనం పడతారా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటివి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఒకసారి తెలుసుకొని చూడండి, గూగుల్లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ప్లీజ్. హౌ టు హ్యాండిల్ పీర్ ప్రెజర్. సే నో. ధైర్యంగా నో అని చెప్పండి. యూ కెన్ సే నో, నో థ్యాంక్స్, వాక్ అవే, అక్కడి నుంచే దూరంగా వెళ్ళిపోండి. డోంట్ హ్యాంగ్ అరౌండ్, లీవ్ ది సిచ్యువేషన్ క్విక్లీ. ఆ ప్లేస్లో ఇరుక్కుపోవద్దండి, పక్కకి వెళ్ళిపోండి. ఇగ్నోర్, పట్టించుకోవద్దండి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ప్రెజర్ చేస్తే ప్రెటెండ్ యూ డోంట్ హియర్ ది పీర్ ప్రెజర్. వాళ్ళని సింపుల్గా అవాయిడ్ చేసేసేయండి. మేక్ అన్ ఎక్స్క్యూజ్ మీ, యూజ్ అన్ ఎక్స్క్యూజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి మంచి సలహా ఇవ్వండి, అక్కడి నుంచే వెళ్ళిపోండి. ఏ బెటర్ ఐడియా, సజెస్ట్ ఏ బెటర్ ఐడియా ఆర్ సేఫర్ యాక్టివిటీ. మంచి ఐడియాని సజెస్ట్ చేయండి. బ్రోకెన్ రికార్డ్, అదే మాటను మళ్ళీ చెప్పండి. రిపీట్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్. వాళ్ళకి బెటర్ ఐడియా సలహా ఇవ్వండి. నో థ్యాంక్స్ అని చెప్పండి. సింపుల్గా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి మళ్ళీ. నెక్స్ట్ ప్లీజ్. హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. హ్యావ్ కన్స్ట్రక్టివ్ కన్జర్వేషన్. నిర్మాణాత్మక, సృజనాత్మక పరిరక్షణ ఏర్పాటు చేయండి. ఈట్ హెల్తీ, మంచి ఫుడ్ తినండి. డూ సమ్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, ఇవి అలవాటు చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ స్లీప్. బాగా నిద్రపోవాలండి. నిద్ర అలవాటు చేసుకుంటే చాలా మంచిది. దానికి మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే మీకు మంచి స్లీప్ వస్తుంది. వేరే వాటికి అలవాటు పడరు. మంచి ఆలోచనలు వచ్చేటట్లు ఈ మెడిటేషన్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. లిజన్ టు మ్యూజిక్, మంచి మ్యూజిక్ వినండి. వాక్ ఇన్ నేచర్, నేచర్లో నడిస్తే మీకు చాలా మంచిది. నెక్స్ట్, వార్నింగ్ సైన్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, ఫిజికల్ చేంజెస్, సైన్స్ ఆఫ్ అడిక్షన్, అన్హెల్తీ డైట్ అండ్ ఫిట్నెస్. సరిగ్గా భోంచేయరు, ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. ఇన్సోమ్నియా, నిద్ర సరిగ్గా రాకపోవడం. వెయిట్ గెయిన్ ఆర్ లాస్, బరువన్నా అవుతారు, తగ్గిపోతారు ఈ డ్రగ్స్ అలవాటు పడితే. లెథర్జిక్గా తయారవుతారు, బద్ధకం, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. యూ కాంట్ ఫీల్ జాయ్, సంతోషంగా ఉండలేకపోతారు. బిహేవియరల్ చేంజెస్, సైన్స్ ఆఫ్
అడిక్షన్. సీక్రెటివ్ బిహేవియర్ స్టార్ట్ చేస్తారు. అంటే మొహమాట పడతారు ప్రజల్లోకి వెళ్ళడానికి, మీ స్నేహితుల్ని కలవడానికి. ఇన్ఫ్లెక్సిబిలిటీ విత్ ప్లాన్స్, మీ యొక్క ఐడియాలను కూడా, ప్లాన్స్ కూడా ఇక ఫ్లెక్సిబిలిటీ ఉండదు. లయింగ్ అబౌట్ ప్లాన్స్, మీ యొక్క ఆలోచనల గురించి కూడా అబద్ధాలు చెప్పడం, అబద్ధపు ప్రణాళికలు తయారు చేయడం లాంటివి కూడా జరుగుతాయి. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏర్పడతాయి. స్టీలింగ్ మనీ ఆర్ సబ్స్టాన్సెస్, దొంగతనానికి కూడా చేయడానికి ఇంకా వెనుకాడ చేయరు. ఐసోలేటింగ్, ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. డిస్రిగార్డ్ ఫర్ అదర్స్, అదర్స్ను కూడా మీరు ఇంకా నమ్మరు. నెక్స్ట్ ప్లీజ్. వే టు ప్రివెంట్ డ్రగ్స్ అడిక్షన్. డెవలప్ హెల్త్ హ్యాబిట్స్, సీక్ హెల్ప్ ఒక ఏవి ఉంది. డోంట్ గివ్ ఇన్ టు ద పీర్ ప్రెజర్, దానికి ఏవి ఉంది. డెవలప్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వే టు ప్రివెంట్ డ్రగ్స్ అడిక్షన్. కన్సిడర్ ఇట్ యాజ్ ఏ డేంజరస్ హ్యాబిట్. చెప్పాను కదరా, ఈ క్రికెటర్ కావడం మన జాతకంలో లేదని. అయినా నువ్వు సెలక్షన్ కోసం వెళ్ళావు. నా మాట విను, గట్టిగా ఒక దమ్ములాగు. ఈ రిజెక్షన్ అన్నీ మర్చిపోతావు. ఇక్కడ కూర్చుంటే నీకు అనిపిస్తుంది స్టేడియం అంతా నీ పేరు మారుమోగిపోతున్నట్లుగా. ఒరే, ఒక్కసారి తీసుకుంటే ఏం కాదురా. అయినా నువ్వు ప్లేయర్వి, నువ్వు భయపడ్డం ఏంటి? తీసుకో. చాలా మంది యువత నషాను తమ చిన్న చిన్న వైఫల్యాలతో పోరాడేందుకు అస్త్రంగా చేసుకునే పొరపాటు చేస్తారు. ఇంకా తరచూ నషా భ్రమలో తమ లక్ష్యాల నుంచి దారి తప్పుతారు. నీకెవరు చెప్పారు నేను ఈ ఓటమిని మర్చిపోవాలనుకుంటున్నానని? నేను ఒక ప్లేయర్ని. నా ఓటమిని నా కష్టంతో ఎలా గెలుపుగా మార్చుకోవాలో నాకు తెలుసు. మీ ఆత్మవిశ్వాసంతో నషాను ఓడించండి. రండి, నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. ఓటమిని ఎలా గెలుపుగా మార్చుకోవాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే పని మీరు కూడా చేయాలి. ఓటమి ప్రతి ఫెయిల్యూరు గెలుపుకు నాంది అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏవి ప్లీజ్. చెప్పు. నేను నిన్న మీ అబ్బాయిని కొంతమంది కుర్రాళ్ళతో చూశాను. వాళ్ళంత మంచోడు కాదు. మత్తు పదార్థాలకు అలవాటు పడలేదు కదా. నువ్వు నా కొడుకుని అప్రతిష్ట పాలు చేస్తున్నట్లు నీకు అనిపించట్లా? తరచూ ఉరుకుల పరుగుల జీవితంలో ఆత్మీయులే వెనకపడిపోతారు. కొన్నిసార్లు వాస్తవం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది, అయితే దాన్ని ఎదుర్కొనే సమయం ఉండదు. ఎందుకంటే వారు వాస్తవాన్ని అంగీకరిస్తే సమాజంలో పరువు పోతుంది. ఆ సంకోచంతో మనం వాస్తవాన్ని దాటవేస్తాం. కానీ అడగడం అవసరం. నిజానికి ప్రతి తండ్రి ఈ ప్రశ్నకి సమాధానం వినాలనుకోడు. అయితే నువ్వు అవునని చెప్పినా అప్పుడు కూడా నీ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. నషా తీసుకోవడం లేదు కదా? గుర్తుంచుకోండి, నషాను సమాజం నుండి అంతమొందించే పోరాటం ముందు మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. రండి, నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. స్నేహితులతో చెప్పుకుంటే పరువు పోతుందని దాచిపెడితే అది ఇంకా ప్రమాదం. నీ మంచి కోరే స్నేహితులు నలుగురిని సంపాదించుకోవాలి. ముందుగా తండ్రితో నువ్వు స్నేహం చేయాలి. అన్ని వేళలా అండగా ఉండేది నీకు తల్లిదండ్రులు మాత్రమే. నెక్స్ట్ ఏవి ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఏమైంది మృణాల్, ఇవాళ వాక్ చేయట్లేదు? ఒక విషయం చెప్పాలిరా. నిన్న రాత్రి నేను రోహన్ కబ్బోర్డ్లో ఏదో వెతుకుతున్నప్పుడు నేనెప్పుడు ఊహించని ఒక ప్యాకెట్ దొరికింది. రోహన్కి ఒంటరిగా ఉండడం ఇష్టమని నాకు అనిపించేది. నాకు నిజంగా తెలీదు గత కొద్ది నెలలుగా రోహన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని. ఖచ్చితంగా చెప్పగలవా? నేను అనుకుంటే మీకు ఈ విషయం చెప్పేవాణ్ణి కాదు. కానీ నా స్నేహితులే నాకు సాయపడకపోతే నేను మా రోహన్ని నషా మహమ్మారి నుంచి ఎలా కాపాడగలను? నా కొడుకును కాపాడుకోవడానికి నాకు మీ అందరి మద్దతు కావాలి. నషాతో ఈ పోరుని కలిసి సాగిస్తే తప్పక విజయం సాధిస్తాం. మంచిదైంది నువ్వు చెప్పావు, మేము ఉన్నాం కదా. నా స్నేహితుడు ఒకడు నషాముక్తి కేంద్రంలో డాక్టర్. నేను వాడితో మాట్లాడతాను. రండి, నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. నా స్నేహి తెలిస్తే పరువు పోతుందని దాచిపెడతారు. అలా ఎప్పుడూ దాచిపెట్టకండి. స్నేహితులకు చెప్పుకోవాలి, ఇతరుల సహాయం తీసుకోవాలి. ఏ సహాయం తీసుకున్నా అవసరమైతే అంత సహాయం తీసుకొని మనం ఆ సమస్య నుంచి బయటపడాలి. నెక్స్ట్.
be a fighter against drugs, fight with addiction, set a quiet date. మానేయడానికి ఒక ఖచ్చితమైన డేట్ని నిర్ణయించండి. సపోర్ట్ గ్రూప్ తీసుకోండి. చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్, రిహాబిలిటేషన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సర్వీసెస్, కాల్ ఫర్ హెల్ప్ 1800 11 0031. When life gives you second chance, accept and get out of addiction. ఇందులో ఒక 2 ఏవీలు ఉన్నాయి. బీ ఏ ఫైటర్ అగైనిస్ట్ డ్రగ్స్. ఏవీ ప్లీజ్. నా పేరు పదం. ఒకానొక సమయంలో నేను లాంగ్ జంప్ చేసేవాడిని. ఊరంతా నన్ను గర్వంగా మా కంగారు అని పిలిచేవారు. తర్వాత ఒక దశ వచ్చింది. ఊళ్ళో రేగిన నషాదుమారం నన్ను కూడా ఆర్పేసింది. కానీ లాంగ్ జంప్ చేసే ఉత్సాహం ఉన్నవాడికి తడబడుతూ నడిచే అవమానం ఎంతవరకు భరించగలడు? అందుకే నేను లేచాను, మళ్ళీ పోరాడాను. తేలిక కాదు, అయినా ఎదురు నిలబడ్డాను. ఆ తర్వాత నషా నుంచి విముక్తి పొందాక నా కథలో కూడా నవోదయం తిరిగొచ్చింది. నాకు నేనే ప్రమాణం చేసుకున్నా, మునుపటి కంటే పెద్ద లాంగ్ జంప్ చేస్తానని. ఊరి గౌరవాన్ని పెంచి మళ్ళీ మా కంగారు అని పిలిపించుకుంటాను. రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. తనకు తానే సొంతంగా మోటివేషన్ పొందాడు, సెల్ఫ్ ఇన్స్పిరేషన్ పొందాడు, మళ్ళీ ఫైట్ చేశాడు, విజయం సాధించాడు. సమస్యల గురించి పోరాడాలి, ఫైట్ చేయాలి గట్టిగా. ఆనందిని బాయ్ జోషి, వైఫ్ ఆఫ్ గోపాలకృష్ణ జోషి, ఈమె చదువుకోవడానికి ఎంత ఫైట్ చేసిందంటే 1866లో ఆమె పుట్టింది. అప్పట్లో 16 ఏళ్ళకే MBBS చేసింది. చదువుకోవడానికి లేదు ఆడవాళ్ళని నియమం ఉండేది. సమాజంతో ఫైట్ చేసింది, బంధువులతో ఫైట్ చేసింది, కాలేజీ వాళ్ళతో ఫైట్ చేసింది. ఇండియన్స్ సపోర్ట్ చేయలేదని విదేశాలకు వెళ్ళింది. అక్కడ తెల్లవాళ్ళతో ఫైట్ చేసింది. తనకు జబ్బు చేసింది, దగ్గు, కాఫ్, ఒక జబ్బు చేసింది, విపరీతమైన దగ్గు, బ్లడ్ వామిటింగ్ వచ్చాయి. అయినా కానీ భర్త చదువుకోవాలని పట్టుబడితే ఆ జబ్బుతోనే చదువుకొని సర్టిఫికెట్ సంపాదించి భర్తకి గిఫ్ట్గా ఇచ్చింది. తిరిగి ఇండియాకి రాగానే 1 ఇయర్లోనే ఆమె చనిపోయింది. ఆనందిని బాయ్ జోషి, ఆమె గురించి గూగుల్లో టచ్ చేయండి, మీకు మంచి మెసేజ్ తెలుస్తుంది. చదువు కోసం ఆమె ఎంత పోరాడిందో. నెక్స్ట్ ఏవి ప్లీజ్. నాకు గుర్తుంది, కేవలం 100 రూపాయల కోసం నేను మొదటిసారి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరో చెప్పారని ఆ ప్యాకెట్ డెలివర్ చేశాను. ఏం చేయను, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. కొద్దిపాటి డబ్బుల కోసం నేను డెలివర్ చేసే ప్యాకెట్ ఏదైతే ఉందో దాంతో మత్తు పదార్థాల వ్యాపారం జరిగేదని తెలిసేలోగా స్వయంగా నేనే ఆ ఊబిలో చిక్కుకుపోయాను. అయితే నేను ఊరి నుంచి ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను, రోడ్డు మీద చనిపోవడానికి కాదు. అందుకే నేను పోరాడాను, గెలిచాను కూడా. డెలివరీ అయితే నేను ఈ రోజు చేస్తాను. అయితే వీలైనంత వరకు నాలాగా ఎవ్వరూ కూడా ఆకలితో పస్తులుండిపోకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా వారు ఎలాంటి తప్పుడు డెలివరీలు చేయాల్సిన పరిస్థితి రాకూడదు. రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నషారహిత భారతాన్ని. ఆకలి కోసం తనకు తెలియకుండానే అందులో ఇరుక్కుపోయాడు. తిరిగి గట్టిగా ప్రయత్నం చేశాడు. రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళాడు. నలుగురికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళాడు. మిత్రమా, నీకు ఒక 2 విషయాలు నేను ఎక్కడా కూడా చెప్పుకోవడానికి వెనకాడను. నేను బాల్యంలో నా వృత్తి బెగ్గింగ్. నేను బెగ్గరగా నా బాల్యంలో నా జీవితాన్ని గడిపాను. బెగ్గింగ్ చేస్తూ చదువుకున్నాను. నేను స్కూల్కి అడ్మిషన్కి వెళ్తే బెగ్గర్ అనుకొని నన్ను స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేదు. ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. ఎక్కడా కానీ అధైర్యపడలేదు, ఎక్కడా వాటికి లొంగిపోలేదు. సపోర్ట్ చేశారు, పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితమే ఈనాడు మీకు గెస్ట్గా వచ్చి ఈ గొప్ప యూనివర్సిటీలో
యాంకరింగ్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆకలి పోరాటమే చేశాను నేను స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ ఏవి కూడా అదే. కనుక చిన్న చిన్న సమస్యలకు మీరు లొంగిపోవద్దు. నెక్స్ట్ ఏవి ప్లీజ్. Be a hero. Give information about people consuming drugs, people selling drugs, people positioning drugs to Mahila Police, to Police 100-112. Don't worry about anonymity. Your identity will be kept secret. Be a hero. హీరో అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి ఇక్కడ కంపల్సరీగా. భగత్ సింగ్ను ఉరి తీసేటప్పుడు నీ చివరి కోరిక ఏమిటి అని అడిగితే, నన్ను ఉరి తీయకండి, కాల్చి చంపమని అడిగాడు. ఎందుకు నన్ను అడిగితే, చచ్చేటప్పుడు కూడా నా పాదాలు ఈ భరతమాతను తాకుతూ ఉండాలని ధైర్యంగా చెప్పాడు భగత్ సింగ్. రాజుగురి దేశం కోసం ఎన్నిసార్లైనా మరణిస్తానని చెప్పాడు. సుఖదేవ్ సింగ్ క్షమాపణ అడగడం అంటే అంతటి మహాపాపం ఇంకొకటి లేదని ఈ ముగ్గురిని ఒకే రోజు ఉరికంబాన్ని ఆనందంగా ఎక్కారే కానీ ఎక్కడ వాళ్ళని ప్రాధేయపడలేదు. కొందరు స్వేచ్ఛ పేరుతో దేశం పట్ల బాధ్యత లేకుండా డ్రగ్స్ వాడుతున్నారు. వారి త్యాగాలకు రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? ఇలాగైనా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఎటువంటి త్యాగాలు చేశారు వాళ్ళు? ఈ దేశాన్ని గంజా డ్రగ్స్ మహమ్మారి నుండి కాపాడుకోవాలి. జై హో భారత్ అని చాటుదాం. అంతటి గొప్ప ఈ సంకల్పం ప్రోగ్రాంకి ఒక్కసారి జై కొడదాం. అందరము కలిసి ఒక్కసారి ఈ సంకల్పం ప్రోగ్రాంకి జై కొడదాం. జై హో సంకల్పం. గట్టిగా చెప్పాలి. జై హో సంకల్పం. జై హో భారత్. Respected Registrar Professor Rao Garu, Additional SP AR, all the police officers, media friends and all my dear student friends. So good afternoon to all of you. So మేము ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఆంధ్రప్రదేశ్లో మనకి డ్రగ్స్ ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది. ఎవ్రీ డే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ టు more and more people are started consuming drugs. They are getting addicted to drugs. దాని తర్వాత దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. అండ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ అఫెక్టింగ్ మోస్ట్లీ ఆర్ యూత్. సో యంగ్ పాపులేషన్లో ఇది చాలా ఫాస్ట్ స్పీడ్తో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. అండ్ పర్టికులర్లీ కాలేజెస్లో అండ్ ఇంటర్ స్కూల్స్లో, జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో చాలా ఫాస్ట్ స్పేస్తో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో అందుకని మేము కూడా ఒక వార్ ఫుటింగ్ మీద ఒక సంకల్పం అని ఒక ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కింద మేము ప్రతి కాలేజీకి వెళ్ళి, ప్రతి స్కూల్కి వెళ్ళి మీలాంటి స్టూడెంట్స్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ చాలామందికి దీంతో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, ఎలా వాళ్ళ భవిష్యత్ నాశనం అవుతుందో స్టూడెంట్స్కి తెలియట్లేదు. చాలామంది స్టూడెంట్స్ ఇది చాలా చిన్న విషయం అనుకొని ఏదో సరదా కోసము, లేకపోతే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళని చూసి చాలామంది ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ దట్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్లోకి వస్తారో వాళ్ళు ఎందుకు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు? సో కాలేజీకి వచ్చినాక ఒక కొత్త ప్రపంచం మనకి కనపడుతుంది కదా, ఎస్ ఆర్ నో? సో కాలేజ్కి వచ్చినాక చాలా ఎక్స్పోజర్ వస్తుంది, చాలా కొత్త విషయాలు మనం చూస్తాము. we get out of that safe environment of our homes. సో పేరెంట్స్ నుంచి కొంత దూరం మనం ఉండడం స్టార్ట్ చేస్తాము, కొత్త ఫ్రెండ్స్ వస్తారు. సో అదే సమయంలోనే డ్రగ్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సీ డ్రగ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కాలేజెస్. అది
ఈ కాలేజ్ ఆ కాలేజ్ గురించి కాదు, ఇది ఇట్స్ ఏ జనరల్ ఫినామినా త్రూ అవుట్ ద కంట్రీ, త్రూ అవుట్ ద నేషన్. మేము కూడా అప్పుడు ఐఐటీలో ఉన్నప్పుడు, మేము కూడా కాలేజ్లో ఉన్నప్పుడు దేర్ వర్ సమ్ పీపుల్, సమ్ స్టూడెంట్స్ హూ వర్ డూయింగ్ ఆల్ దిస్. సో చాలామంది వాళ్ళను చూసి కొంతమంది వచ్చి మోటివేట్ చేస్తారు, ఇది తీసుకుంటే ఏం కాదు, యూ విల్ ఫీల్ బెటర్, కొంత టెన్షన్ తగ్గుతుంది, కొంత రిలీఫ్ ఫీల్ చేస్తావు అని చెప్పి కొంతమంది ఎవరైతే ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు దే ట్రై టు డ్రాగ్ ఇన్ అదర్ పీపుల్ ఇన్ టు ద సేమ్ థింగ్. సో చాలామంది ఒకసారి ట్రై చేస్తే ఏం కాదు అని అనుకొని దే ట్రై ఇట్. సో ఫస్ట్ ఏదో ఒక గ్యాదరింగ్లో కానీ ఒక పార్టీలో కానీ స్టూడెంట్స్ ట్రై ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒకసారి ట్రై చేస్తారు. దెన్ అగైన్ మేబీ ఆఫ్టర్ 2-3 months మళ్ళా ఒకసారి అది ఆ ఇనర్షియా బ్రేక్ అయింది కదా, మళ్ళీ దే విల్ అగైన్ ట్రై ఇట్ ఫర్ ద సెకండ్ టైం. సో వాట్ స్టార్ట్స్ ఫ్రమ్ మేబీ once in 6 months, ఇట్ ప్రోగ్రెసెస్ టు once in 2 months, తర్వాత once in a month, తర్వాత once in 15 days, తర్వాత once in a week. సో ఇది ఎలా పెరుగుతా పోతుంది అనేది మనం కూడా రిలైజ్ చేయము, మీరు కూడా రిలైజ్ చేయరు. సో వాట్ ఎవర్ యూ స్టార్ట్ ఫర్ ఫన్ ఆర్ ఫర్ రిలీఫ్ ఆర్ ఫర్ సమ్ టెంపరీ ఎంజాయ్మెంట్, అది ఎప్పుడు వెన్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, వెన్ ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్, యూ డోంట్ ఈవెన్ రియలైజ్. డ్రగ్స్తో ప్రాబ్లం ఏంటి? వై ఆర్ డ్రగ్స్ డేంజరస్? డ్రగ్స్తో అడిక్షన్ అవుతుంది. అడిక్షన్ అంటే యూ నీడ్ ఇట్ కాన్స్టెంట్లీ. మీకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది, మళ్ళా డ్రగ్స్ తీసుకోవాలనే అది అర్జ్ వస్తూ ఉంటుంది. దాని తప్ప మీకు ఇంకా వేరేది ఆలోచన రాదు. నెక్స్ట్ డోస్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ప్రక్యూర్ చేసుకోవాలి, దాని మీదనే, దాని చుట్టుపక్కలే మీ అంతా జీవితం దెన్ తిరుగుతుంది. సో దట్ ఈస్ వై డ్రగ్స్ ఆర్ డేంజరస్. సో డ్రగ్స్ మీరు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే యూ గెట్ ఫిజికలీ వీక్, ఫిజికలీ చాలా వీక్ అవుతారు. యూ గెట్ మెంటలీ వీక్. సో మీకు ఈ డ్రగ్స్ తప్ప వేరే పనులు చేసే మోటివేషన్ ఉండదు, స్టడీస్ చేసే మోటివేషన్ ఉండదు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి మోటివేషన్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీకి మోటివేషన్ ఉండదు. ఓన్లీ డ్రగ్స్ కనపడుతుంది. దాని తర్వాత సో ఎవరైతే మీకు డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు మీకు ఫస్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు, మీకు స్టార్ట్ చేయించడానికి దే విల్ గివ్ ఇట్ టు యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ వెన్ యూ బికమ్ అడిక్టెడ్, వెన్ యూ నీడ్ నంబర్ ఆఫ్ డోసెస్, అప్పుడు మీరు మీ డబ్బుతో కొనాల్సి వస్తుంది. ఏది కూడా ఫ్రీగా రాదు. దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్. డ్రగ్స్ అసలు ఫ్రీకి రావు. సో మళ్ళీ ఇప్పుడు డ్రగ్స్ కావాలి, యూ హ్యావ్ బికమ్ హ్యాబిచువల్ టు ఇట్, యూ హ్యావ్ బికమ్ అడిక్టెడ్. నా ఇప్పుడు మీకు డ్రగ్స్ కావాలి, డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర లిమిటెడ్ డబ్బు ఉంటుంది, దట్ ఈస్ గివెన్ బై యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ స్టడీస్ ఆర్ వాట్ ఎవర్, ఫర్ యువర్ డైలీ ఎగ్జిస్టెన్స్. దాని తప్ప మీకు డ్రగ్స్ కోసం డబ్బు కావాలంటే దాని నుంచి వాడతారు, అది అయిపోతుంది. తర్వాత యూ విల్ ఆస్క్ మనీ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, యూ విల్ ఆస్క్ మనీ ఫ్రమ్ అదర్ పీపుల్. ఏదో లోన్ తీసుకొని డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా కొంతసేపు తర్వాత దే విల్ ఆల్సో స్టాప్ గివింగ్ యూ మనీ. దాని తర్వాత ఏం చేస్తారు? దాని తర్వాత కొంతమంది చిన్న ఈ ఫ్రెండ్ రూమ్లో దొంగతనం చేయడము, మీ ఇంట్లో దొంగతనం చేయడము, చిన్న క్రైమ్లు చేయడము, స్నాచింగ్లు చేయడం, అలా కూడా జరుగుతూ ఉంది. సో యూ బికమ్ సో మచ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ లేకుండా మీరు బతకలేరని మీకు ఫీలింగ్ ఉంటుంది. సో యూ విల్ ట్రై టు గెట్ మనీ ఫర్ దోస్ డ్రగ్స్ ఎట్ ఎనీ కాస్ట్. చాలామంది యువత దానివల్లనే క్రైమ్లోకి వెళ్తారు. సమ్ టైమ్స్ సో మేబీ వన్ ఫైన్ డే మీరు క్రైమ్ చేస్తూ దొరుకుతారు, లేకపోతే డ్రగ్స్తో దొరుకుతారు.
డ్రగ్స్తో మీరు దొరికితే, డ్రగ్స్ మీ దగ్గర దొరికితే ఖచ్చితంగా మీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయినాక మీకు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. డ్రగ్స్ కేసులో స్పెషాలిటీ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద డ్రగ్స్ కేసెస్ నమోదు అవుతాయి. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో 20 years వరకు పనిష్మెంట్ ఉంది. నార్మల్ కేసెస్లో మీరు ఏదైనా మర్డర్ చేస్తే మీకు మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత ఉంటుంది? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు కదా, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అది 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత బయట వచ్చే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కేసులో 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో బయట వచ్చే అవకాశం కూడా ఉండదు. డ్రగ్స్ కేసులో ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ రావడం కూడా చాలా చాలా కష్టం, చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ అయిందంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, కోర్ట్స్ చుట్టూ తిరగాల. ఇదే పని మీద మీ జీవితం అయిపోతుంది. సరే, ఒకవేళ మీరు కేసు రిజిస్టర్ అయింది, సరే బయటపడ్డారు, తర్వాత మీరు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్తే ఎవరైనా మీకు ఉద్యోగం ఇచ్చే ముందు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఎక్కడెక్కడ చదివారు, ఎక్కడెక్కడ ఉన్నారు, మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా. సో మాకు కంపెనీల నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం లెటర్లు వస్తుంటాయి, ఎస్పీకి వస్తుంటాయి, నాకు వస్తుంటాయి. సో మీది మేము రికార్డ్ చెక్ చేసుకుంటాము ఆన్లైన్. CCTNSలో అంతా అందరి మీద ఏం కేసులు ఉన్నాయో అవన్నీ మా దగ్గర ఆన్లైన్ రికార్డ్ ఉంటుంది. మీ మీద ఒకవేళ ఎప్పుడైనా ఏదో కేసు రిజిస్టర్ అయి ఉంది అంటే ఆ కేసు మీ మీద ఉందని మేము రాసి మళ్ళా వాళ్ళకి పంపిస్తాము. నార్మల్గా ఎవరి మీద కేసు ఉంటే వాళ్ళు ఉద్యోగం వాళ్ళకి ఇవ్వరు. మీ మీద కేసు ఉంటే మీకు ఉద్యోగం కూడా ఇవ్వరు. మీరు అన్నీ క్వాలిఫై చేశారు, వాళ్ళు మీకు సెలెక్ట్ చేశారు, అన్నీ అయిపోయినాక వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగానికి కూడా ఇవ్వరు. సో ఒక్కసారి ఈ క్రిమినల్ రికార్డ్ స్టార్ట్ అయితే చాలా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా చాలా కఠినంగా ఉంటాయి, చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే మీరు ఫిజికల్గా వీక్ అవుతారు, మెంటల్గా వీక్ అవుతారు, మీ కెరియర్ నాశనం అవుతుంది, మీకు ఉద్యోగం రాదు, తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి. సో డ్రగ్స్తో ఇన్ని అంటే అంత డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కానీ మీరందరూ ఏమనుకుంటారు, ఇది చిన్న విషయము, ఎవరికి తెలియదు, మేము చేసినా కూడా దీంట్లో ఏం తప్పు ఏముంది, మేము ఏం డ్రగ్ అడిక్ట్స్ కాదు కదా, మేమేం ప్రతిరోజు చేయడం లేదు కదా. ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే మీరు యూ థింక్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ డైలీ రైట్ నౌ, కానీ అది ఎప్పుడు డైలీ అయిపోతుంది తెలియదు. మీకు రియలైజేషనే కాదు అది. సో ఆఫ్టర్ యూ బికమ్ అడిక్టెడ్, ఆఫ్టర్ యూ ఫాల్ ఇన్ దట్ ట్రాప్, అప్పుడు మీకు రియలైజేషన్ ఏదో ఒక రోజు అవుతుంది, ఇది ఏదో మేము ట్రాప్లో పడ్డామని. అప్పుడు ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని మేము ఈ సంకల్పం ప్రోగ్రామ్కి స్లోగన్ ఏం పెట్టాము, బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ టు ఆల్ ఆఫ్ దిస్? మనం స్టార్టే చేయకూడదు, మనం ట్రై చేయకూడదు, డ్రగ్స్ నుంచి మనం దూరంగా ఉండాలి. అందుకని బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. మనం స్టార్ట్ చేయకుండా ఉంటే మనకి అటువంటి జరిగే అవకాశమే ఉండదు. ఇవన్నీ మనకి ఇంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇంత డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, జీవనం నాశనం అయిపోతుంది. అది తెలిసినాక ఐ డోంట్ థింక్ మీరు అందరూ యువర్ రేషనల్ హ్యూమన్ బీయింగ్స్, మీ ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయరు నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారా? ఒకసారి స్లోగన్ నాతో చెప్పండి, బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. బీ స్మార్ట్. సో ఇదే మంత్రాన్ని మీరు ఎవరైతే ఇక్కడ ఈరోజు రాలేదో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది కమ్యూనికేట్ చేయాలి. సో మేము సంకల్పం ప్రోగ్రాంలో ఈ స్పెషలీ వీడియోస్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది, ఒక ప్రెజెంటేషన్ పెట్టడం జరిగింది. మేము ఇంతమంది వచ్చి మీకు వీ హ్యావ్ టేకెన్ సో మచ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. అది ఎందుకంటే వీ వాంట్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్ టు బి సెక్యూర్.
మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీరు మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు, మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ మీరు సద్వినియోగం చేయాలి. ఇటువంటి ఈ చిన్న చిన్న తప్పులు చేసి మీ ఫ్యూచర్ను మీరు నాశనం చేసుకోకూడదు. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఎవరైతే ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద మేము చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 350 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఓన్లీ కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే రిపీటెడ్గా మాకు కన్జ్యూమ్ చేస్తూ దొరుకుతున్నారు వాళ్ళ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. సో మీ దగ్గర కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా దే షుడ్ స్టాప్ కన్జ్యూమింగ్ డ్రగ్స్. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ అడిక్టెడ్, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో గుంటూరు జీజీహెచ్లో మంచి డి అడిక్షన్ సెంటర్ ఉంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు డి అడిక్షన్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటికి రావచ్చు. ఇంకా మీరు అడిక్షన్ స్టేజ్లోకి వెళ్ళలేదు, ఓన్లీ యూ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్, యూ హ్యావ్ స్టార్టెడ్ కన్జ్యూమింగ్, ఇమీడియట్గా మీరు ఆపుకోవాలా. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఆపండి. యాంటీ డ్రగ్ కమిటీ ఒకటి మీ ఇక్కడ పెట్టడం జరిగింది. యాంటీ డ్రగ్ కమిటీ ఎందుకో పెట్టడం జరిగింది? సో మీకు ఇట్లాంటి ఇష్యూ ఏమైనా ఉంటే, డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, వాళ్ళ గురించి కనుక్కోవడం, వాళ్ళను కౌన్సిలింగ్ ఇవ్వడము, రెగ్యులర్గా మీ కాలేజ్లో ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయించడం యాంటీ డ్రగ్ కమిటీ ద్వారా. సో దాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద యాంటీ డ్రగ్ కమిటీ. ఒక డ్రాప్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక డ్రాప్ బాక్స్ మేము ఇక్కడ పింక్ కలర్ బాక్స్ ఒకటి ఇనాగరేట్ చేశాము, అది మీ కాలేజ్లో పెడతాము. ఎవరికైనా ఏమైనా ఇటువంటి దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటే, డ్రగ్స్ మీద ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరో అమ్ముతున్నారు, ఎవరి దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, అటువంటి సమాచారం ఏమైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పుట్ ఇన్ఫర్మేషన్ ఒక పేపర్ మీద రాసి దాంట్లో పెట్టండి. దాంట్లో మీ పేరు రాయడం అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు పెట్టిన ఇన్ఫర్మేషన్ మీద మేము ఇమీడియట్గా వీ విల్ టేక్ యాక్షన్. సో మేము కూడా స్టూడెంట్స్ను అనవసరంగా వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్. సో ఎవరైనా ఓన్లీ కన్జ్యూమ్ చేస్తున్నారంటే వీ విల్ ఆల్సో హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దానికి కౌన్సిలింగ్ కావాలా, డి అడిక్షన్ సెంటర్ కావాలా, ఏం కావాలి, దాని పరంగా మేము మీకు హెల్ప్ చేస్తాము. కానీ ఎవరైనా అమ్ముతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తాము. సో మీరు కూడా మాకు దీంట్లో సహకారం ఇవ్వాలి, మీరు కోఆపరేషన్ ఇవ్వాలి. సో మీరు కోఆపరేషన్ ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాము. సో ఆల్రెడీ అందుకని మేము ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇదే విధంగా పెడుతున్నాము. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 200 ప్రోగ్రాంలు స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మీ కాలేజ్లో కూడా ఇది మీరు ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఆన్లైన్ వాళ్ళు వింటున్నారు. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ నాట్ హియర్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ ఫ్యామిలీ. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ, ఇది చిన్న ఇష్యూ ఏం కాదు, చాలా చాలా సీరియస్ ఇష్యూ అండ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ ఇన్ అ జాయింట్ మేనర్. మీరు సహకారం ఇస్తేనే మేము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో ఈ అంతా విన్నాక, ఈ అంతా తెలిసినాక ఎవరు కూడా ఈ గ్యాదరింగ్లో ఎవరు కూడా, ఈ కాలేజ్లో ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరని మేము ఆశిస్తున్నాము. సో మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్కి మేము బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము. అండ్ వీ థ్యాంక్ ది మేనేజ్మెంట్ అండ్ రిజిస్ట్రార్ గారు ఫర్ allowing us to keep this program today. And I also thank DSP Tenali and all the officers, SHO Chebrolu, CI Ponnu Rural, CI IT Core చాలా బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్తో మీరు అందరూ కూడా మీకు అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని
ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియచేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియచేస్తాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. థ్యాంక్ యూ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय